వెల్కమ్ బ్యాక్ మాస్టర్స్. మనము రుక్మిణీయనం చదువుకుంటున్నాం కదండి. పీడిఎఫ్ 472 దాకా అయిపోయింది. ఒక్కసారి మనం రీకాల్ చేసుకుందాము. నిన్న ఆ పిల్లర్స్ ఆ మురళితో వచ్చేసి వాళ్ళ వైఫ్ అరుణ్ వాళ్ళ వైఫ్ తో వచ్చేసి తను చెప్తూ ఉన్నాడనమాట. ఆ ఈ స్ట్రక్చర్ పిల్లర్స్ ఇది ఎట్లా కట్టారు, ఇన్నేళ్ళు పట్టింది, దాని వెనకాల ఇన్నాళ్ళు చేశారు, అప్పటికే 40 ఏళ్ళు వచ్చినాయి అరుణ్కి అని చెప్పేసి అనుకుంటూ ఆ చుట్టుపక్కల వెళ్తూ ఉన్నారు. చివరికి కారుడు మూర్తిగా రుక్మిణీ మాతని చేశాడనమాట. చేసి దాన్ని ప్రతిష్ఠించాలంటే ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కట్టింది ఒక గుడిలాగా, చెక్కింది ఆ బయట శ్రీకృష్ణు కాలంలో చేసిన పనులు, ద్వారకాలో చేసినవి అవన్నీ చుట్టుపక్కల గుడి చుట్టూ చెక్కటాలు ఇలాంటివన్నీ ఎళ్లి చేస్తూ ఉన్నాడనమాట. అవన్నీ చూస్తూ చూస్తూ వాళ్ళ వైఫ్‌తో చెప్పారు. దాది చెప్పిన మాటలు గుర్తుకొస్తుంది నాకు పదే పదే. ఆమె చెప్పిన మాటలు గుర్తుకొస్తుంది. అది గనక ఆమె చెప్పిన మాటలు గుర్తు రాకపోతే నేనెప్పుడో డిస్కరేజ్ అయిపోయి పని చేసేదాన్ని కాదు అంటే, వీళ్ళందరికి ఇంత టైం పట్టిందంటే వాళ్ళ వైఫ్ అంటది. "నువ్వు గూడా దాంట్లో ఒక పాత్ర, ఒక విగ్రహంలాగా రుక్మిణీ మాతది చెక్కి పెట్టావు కదా!" అని చెప్పేసి అంటదనమాట. అది నిన్నటి దాకా. ఇవాల్టిది ఇవాళ చేసుకుందాం మాస్టర్స్. I did not live long after that. On a warm spring day, several months later, I went to sit while by the Yamuna river, which was idly passing by, languid and thirsty for the long-awaited rains. I had taken Dadi's walking sticks to steady myself as I descended the river bank. Although I did not really need the stick, it made me feel her with me, and so I often walked with it. Murali usually joined me on these morning strolls, but this day I sat alone and watched the river. It was persistent, as if half asleep. The breezes were ever so light, only stubbly ruffling the dusty leaves. It was a peaceful morning. I drew in a few deep breaths, appreciating the river air. I had not slept well the night before or for many nights before that. My old restlessness had returned, keeping me awake at night. What was I searching for? I had created the Murti. What was left for me to do? అది చానాళ్ళ తర్వాత ఒక వేడిగా ఉన్న స్ప్రింగ్ టైమ్‌లో కొన్ని నెలల తర్వాత ఎళ్ళాడనమాట. ఎళ్లి యమునా నది దగ్గర కూర్చొనుంటే, ఆ పక్కన పాస్ అయ్యే లిక్విడ్ ఆ వర్షాలొస్తదేమో చాలా మంది ఎదురు చూస్తున్నారు. దాహమేస్తూ అట్లా ఉన్నది అన్న ఫామ్‌లో అదే టైంలో దాది ఇచ్చిన వాకింగ్ స్టిక్ తీసుకొని వెళ్ళాడనమాట రివర్ బ్యాంక్ దగ్గరికి. కానీ తనకు అవసరం లేదు. తనతో పాటు గుర్తు తెచ్చుకున్నట్టుగా ఉంటది. తను నాతో ఉన్నంతనము భావనతో తీసుకొనెళ్ళాడనమాట. ఆ స్టిక్కుని తీసుకొని అంతా అయిపోయిన తర్వాత మురళి గూడా ఎప్పుడు జాయిన్ అవుతదనమాట. పొద్దున పూట తనతో పాటు, అరుణ్‌తో పాటు. కానీ ఆ రోజు ఇతను ఒక్కడే వచ్చి ఆ రివర్ దగ్గర యమునా నది దగ్గర కూర్చొని కొంచెం నిద్ర కళ్ళు మూతలు పడినట్టు లేదు హాఫ్ స్లీప్‌లో ఉన్నట్టుగా ఉండి, ఆ గాలిని చల్లటి గాలి, ఆ! ఆ గాలికి వచ్చేది ఆకులు ఎగిరిపోవటము ఇలాంటియన్నీ జరుగుతూ ఉందన్నమాట పొద్దున్నే మార్నింగ్. కొన్నిసార్లు బాగా డీప్ లోతుగా బ్రెత్స్ తీసుకుంటూ ఉన్నాడు. ఆ రివర్ గాలిని పీలుస్తూ వదిలేయటం, గాలిని పీల్చుకోవటం, వదిలేయటం. ఇట్లా చేసిన తర్వాత ఎందుకంటే చానాళ్ళ నుంచి రేత్రి పూట ఎన్నో రాత్రులు నిద్ర పట్టట్లేదన్నమాట. మళ్ళా పాత రెస్ట్ తీసుకున్నట్టుగా ఉంటది అని చెప్పేసి అనుకోని, అట్లా మెలుకు రావటము, రాత్రిపూట లెగవటం అట్లా చేసేవాడు. నేను దేనికోసం ఇంకా వెతుకుతున్నాను, ఏం చెయ్యాలి ఇంకా? నేను ఆల్రెడీ అనుకున్న ప్రకారం దాది చెప్పిన ప్రకారము రుక్మిణీమాత మూర్తిని చెక్కాను కాబట్టి, ఇంకా ఏముంది నాలో మిగిలిపోయింది ఏమున్నది? నేను చేయాల్సింది ఏంటి? అని అరుణు క్వెషన్ ఏసుకుంటూ ఉన్నాడన్నమాట. My mind suddenly turned to Dadi and I closed my eyes to see her. But as I did, I remembered the story she had told me about Arjuna just before the earthquake. How Rukmini Devi had taken hold of his heart. How she and Sri Krishna had said he would return for those left behind. My life had not been a hard one, but I was so no stranger to suffering. In spite of my harmonious family life, I had shed enough tears over the years. A baby lost in childbirth, the death of my mother and a sister's son, and there were many in my community who had experienced greater loss. The need for a listening ear and caring heart was no less now than during the Great War. I wondered where and when Arjuna would take birth again,
టు హెల్ప్ దోస్ సోల్స్ హూమ్ మాతా హ్యాడ్ entrusted టు హిమ్. అది అతని మైండ్ ఏంటంటే మళ్ళా దాది వైపు తిప్పుకొని ఉన్నాడనమాట. కళ్ళు మూసుకొని ఇంకేమైనా బెటర్‌గా ఇంకేమైనా గుర్తు తెచ్చుకోవాలా? ఏమన్నా చేయాల్సినయి ఏమన్నా పనులు ఉన్నదా? ఏమైందని క్వెషన్ ఏసుకుంటున్నాడు కదా! ఇందాక. అది తర్వాత అట్లా మా దాదిని తెలుసుకున్న తర్వాత ఒక కథ గుర్తుకొచ్చిందనమాట. అర్జున ఎర్త్‌క్వేక్ ముందు ఎట్లా అయింది, రుపిణీదేవి ఎట్లా తన ఆహ్, తన హార్ట్ తన ఎళ్లి ఎట్లా చెప్పి ఏం చేసింది అంతా గుర్తు తెచ్చుకుంటున్నాడు. అదే టైంలో శ్రీకృష్ణ ఎట్లా బాడీ వెకేట్ చేసి ఎళ్ళిపోయాడు అంతకన్నా ముందు. లైఫ్ అనేది చాలా కష్టము. ఇలాంటిది భయపడాలి, ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఇలాంటియి ఏం కాదు. ఇది ఫ్యామిలీ లైఫ్ స్మూత్‌గా వెళ్ళే ఇది అని చెప్పి అదంతా అతను గుర్తు తెచ్చుకుంటూ కళ్ళమ్మటి నీళ్లు కారుతూ ఉందన్నమాట. ఇన్నేళ్ల నుంచి ఎందుకు గుర్తుకొచ్చిందన్నమాట. చిన్నప్పుడు ఒక బేబీని లాస్ట్ అయ్యాడన్నమాట. అది వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ గూడా చనిపోవటము. ఆ! తర్వాత వాళ్ళ చెల్లెలు కొడుకు చనిపోవటము. ఆ! ఇవన్నీ గుర్తు తెచ్చుకొని కమ్యూనిటీలో చాలా ఇలాంటి అందరూ చనిపోవటం వల్ల గొప్ప నష్టం కలగటం వల్ల ఎక్స్‌పీరియన్స్ అవ్వటము. వాళ్ళ నుంచి ఏమి వినదలుచుకున్నాడు, ఏమి ఆహ్, వాళ్ళని ఏమి చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి ఈ గొప్ప యుద్ధం నుంచి ఇదంతా తెలుసుకుంటూ ఉన్నాననమాట. అదే గుర్తుకొస్తూ ఉందనమాట. I wondered where and when Arjuna would take birth again to help those souls whom Mata had entrusted to him. As I held Dadi's stick and thought about her words, my mind felt at ease. Remembering Dadi always calmed the restlessness that sometimes rose up in me. Tired from lack of sleep, and intense weariness came over me, accompanied by a sharp pain in my chest that forced me to lie down on the banks of the scared Yamuna. Shooting breezes washed over my face and hands, and I felt myself drifting, falling into a sweet forgetfulness, a dreamless state. It was there by gently flowing river that I shed my form and left behind the life of Arun. అది. అంటే ఇంకా మళ్ళా 'అర్జున' అనేది ఈ కమ్యూనిటీ కోసం చేయాల్సిన పనులు, ఇలా కమ్యూనిటీలో చాలా మంది నష్టపోయి కదా! వాళ్ళకి హెల్ప్ చేయాల్సినోళ్ళు, అలాంటి గొప్ప సోలు మళ్ళా ఎప్పుడు తీసుకుంటది 'అర్జున్' లాంటోళ్ళు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడనమాట. అనుకోని వింటూ లోపల నుంచి ఇంకా ఏమన్నా హార్ట్ నుంచి ఇంకా తెలుసుకోవాల్సినవి ఏమన్నా చేయాల్సినయి ఏమన్నా పనులున్నదా అని అనుకుంటూ ఉన్నాడనమాట. అప్పుడు ఆ దాది స్టిక్ పట్టుకొని ఆ మాటలు అవన్నీ ఇనిపిస్తున్నాయి మైండ్‌లోకి తీసుకోవడము. దాది ఎప్పుడు కామ్‌గా ఉండి రెస్ట్ తీసుకొని పనులు చేస్తూ ఎట్లా పైకి ఎదిగింది, ఎట్లా చేసింది. ఆ! అప్పటికి నిద్ర లేకుండా ఉండటము, టైర్డ్ అవ్వటము, ఎట్లా ఈ పెయిన్ అని ఉన్నాడనమాట. ఎందుకంటే ఈ రుమూర్తి చెక్కడం ఇట్లా వల్ల ఉండటం వల్ల కొంచెం లైట్‌గా చెస్ట్‌లో పెయిను స్టార్ట్ అయిందనమాట. అతనికి ఆ పెయిన్ రావటం వల్ల ఫోర్స్‌ఫుల్‌గా యమునా నది రివర్ దగ్గర పక్కన పడి కొంచెం పడుకోవడము, ఆ గాలి పీల్చి, ఆ ఫేస్, ఆ హ్యాండ్స్ అంతా ఆహ్, దాంట్లో ఉండటము, ఇట్లా మర్చిపోవటము ఇలాంటియన్నీ జరిగేసరికి ఒక డ్రీమ్‌లెస్ కథ రూపంలో స్టేట్‌లోకి ఎళ్ళిపోయాడనమాట. ఆ రివరు ఓహ్, ఫ్లో అవుతూ ఉంటే ఆ ఫార్మ్‌ని ఇదంతా అప్పుడు ఇంత బాడీ వెకేట్ చేశాడనమాట. అరుణ్. Forgotten words submerged into the sands of memory now echoed in my soul. Words about self knowledge and a path to be taken, one that I was meant to seek but did not yet understand. How was I to continue the journey she has pointed me toward, she who had been a guiding force for me for so long? And how would I find the one she had sent, whose names were now whose names were now receding from my mind. Somehow, in some way, I would have to keep searching. అది ఆ మాటలు అంతా ఆ శాండ్‌లో ఆ మెమరీ అంతా మర్చిపోయాడనమాట. ఆత్మకి సంబంధించిన చేయాల్సినంత మునిగిపోయిందనమాట. సబ్మెర్జ్ అయిపోయింది. ఆ నాలెడ్జ్ ఎట్లా ఇంకొక పార్ట్ ఎట్లా తీసుకొని రావాలి, ఇదంతా అర్థం చేసుకోవాలి. ఎట్లా ఇదంతా కంటిన్యూ చేయాలి ఈ జర్నీని. ముందు ముందు ఇంకా ఎవరొచ్చి నాకు గైడ్ చేస్తారు. ఇంకా ముందు ముందు ఇంత దూరంగా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడనమాట. పదే పదే ఆ పేర్లు ఆ మైండ్‌లో తలుచుకోవటము ఇట్లా వెతుకుతూ చూస్తూ ఉన్నాడనమాట. అంటే మళ్ళా సోల్‌లోకి రావాలి కదా! ఆత్మలోకి రావాలి. మళ్ళా జన్మ తీసుకోవాలి అనంటే అలాంటియన్నీ వెతుకుతూ ఉన్నాడనమాట. Part 4, The Turning of Time.
The Himalayas, 1st century BCE. Chapter 39. The path of self knowledge. The centuries rolled by like waves, parading onto the shore, caressing and smoothing the stones as they wash over them. One life shapes the next and the next, sometimes resolving unfinished matters but also creating further futures for ourselves. In time, there is a refinement, a growth in understanding. And so my soul's journey continued as the winds of time swept me westward, leading to birth in Egypt and Greece, among the Israelites in the mountain of Peru and in the Mayan lands, meeting many types of initiate and shamans, sorcerers and practitioners. New and sometimes troubled relationships were begun and left unfinished, as I unconsciously seeded samaskaras that would inevitably yield fruit in the future. Unconsciously, the search for self knowledge had begun. Set in motion that day by the sea, when Mata's last words to me, the answers to all your questions lie within, had sunk deep into my mind, setting me on a quest that was both subliminal and unguided. I did not yet have the tools to uncover the jewel that lay hidden within, but the desire had been born, and I kept searching for something about which I know so little. అది. అట్లా సంవత్సరాలు మళ్ళా కొత్త అంతటితో అరుణ్ పాత్ర అయిపోయి ముగించింది. సోలు ఎతుక్కుంటుందనమాట. ఇంకెక్కడ ఏ మంచి దాంట్లో సోల్‌లోకెళ్ళి గుర్తుంటది. ఇలా ఎవరిని పంపిస్తారు, ఎవరు గైడ్ చేస్తారు అని ఎతుక్కుంటూ ఉన్నాడు. ఇలా అనుకున్నప్పుడు ఈ షోర్ దగ్గర ఉన్నప్పుడు ఆ వేవ్స్ అదంతా అక్కడికి అతనికి ఈ రాళ్ళు ఇయన్నీ వాష్ చేసేసుకొని చివరికి ఎక్కడికెక్కడికి ఎళ్ళిపోయాడు. ఇక్కడ అన్‌ఫినిష్డ్ మ్యాటర్స్ ఇంకా ఏముండవు. ఇంతవరకు లైఫ్ ఎండ్ అయింది గాబట్టి తర్వాత నుంచి స్టార్ట్ చేయాల్సినయి కొత్తగా క్రియేట్ చేయాలి ఫ్యూచర్‌లో అని అనుకుంటూ ఉన్నాడనమాట. ఆ గ్రోత్ గురించి అర్థం గావట్లేదు. మళ్ళా ఈ సోల్ జర్నీ ఎక్కడికెక్కడ తీసుకెళ్ళింది అనంటే మళ్ళా పుట్టడం ఈజిప్ట్, గ్రీస్, వెస్ట్‌వర్డ్ తీసుకెళ్ళిందనమాట. అది కూడా ఇజ్రాయెల్స్‌లో మౌంటైన్స్ ఆఫ్ పెరు అని మేయన్ ఐలాండ్స్‌లో షామాన్స్‌గా, ఇనిషియేట్స్‌గా అక్కడ పుట్టడం అనేది ఉంది. అట్లా కొన్నాళ్ళు ఆ రిలేషన్‌షిప్స్ ఎట్లా ఉంటది? ఎట్లా మొదలుపెట్టాలి? ఎట్లా ఇదవ్వకుండా అన్‌కాన్షియస్ సంస్కారాస్‌లో ఉండటం వల్ల అతను ఫ్యూచర్ కొరకు విత్తనం ఎలా ఏస్తే ఫలితం ఎట్లా ఆశించాలి ముందు ముందు అనేది తనకి సెల్ఫ్ నాలెడ్జ్ అనేది దాని కొరకు వెతుకుతూ ఉన్నాడనమాట. రోజు వెళ్ళటం ఆ సముద్రం దగ్గరికి, మాత చివరి వర్డ్స్ ఏం చెప్పింది అది వినటం, అది దాని ఆన్సర్స్ దాని క క్వెషన్స్‌కి తనకొచ్చిన క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఎట్లా వస్తది అని అనటము. అట్లా డీప్‌గా లోతుగా వెళ్లి మెడిటేషన్‌లో కూర్చోవటము. మాత ఏం చెప్తదో అది మైండ్‌లోకి తీసుకోవటము. దాన్ని బట్టి ఎట్లా గైడ్ చేయాలి? ఎట్లా ముందు ముందు ఎళ్ళాలి? ఫ్యూచర్ గురించి ఏమేం వస్తువులు ఏంటి? ఈ జూల్ పాటలు ఎట్లా దాచిపెట్టి ఎట్లా డిసైడ్ చేసి మళ్ళా పుట్టాలి? మళ్ళా కోరికంటూ ఏముంటది? ఎట్లా ఎతకాలి? ఇలాంటియన్నీ కొంచెం కొంచెం తెలుసుకుంటూ ఉన్నాడన్నమాట. At a time when conditions were ripe to fulfill a decade from the ancient past, when the stars were aligned in a most beneficial formation, I took birth in a small village in the foothills of the Himalayas by the river Ganga in the kingdom of Kulinda, modern Uttarakhand. It was already many centuries into deciding Kali Yuga, but there is a light even in the darkness of times. The Mauryan Empire, which had unified and consolidated much of Bharat, had designated, and Bharat was once again a patchwork of numerous disparate kingdoms. But in our corner of the world, the coming and going of empires was of little importance. అది ఎప్పుడైతే ఈ పాస్ట్ గురించి అదంతా పూర్వం గురించి వదిలేసి నక్షత్రాలు అలైన్ అయ్యి కొత్తగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇదంతా అయినాక మళ్ళా ఒక చిన్న విలేజ్ హిమాలయాస్ దగ్గర రివర్ పక్కన పుట్టాడనమాట. ఒక కింగ్డమ్ ఆఫ్ కులిందా అన్నమాట. అది ఆల్రెడీ అతను ఒక సెంచరీస్ నుంచి కలియుగ నుంచి అతను రాజ్యాన్ని వెళ్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నప్పుడు ఆ లైట్ అనేది తెలిసిందనమాట. అంటే మౌర్యన్స్ ఉన్న కాలం నుంచి ఎట్లా వాళ్ళు భారత్‌కి కన్సిడర్ చేసి ఇదంతా ఎట్లా చేశారు. ఈ కొత్త కొత్త కింగ్‌డమ్స్‌ని చాలా తయారు చేశారు. ఎట్లా అనేది చూస్తున్నా. అంటే ప్రపంచంలో ఎట్లా ఎంపైర్స్ ఎట్లా ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని తెలుసుకోవడం కొరకు చూస్తూ ఉన్నాడనమాట. రావడానికి
అదే ప్రపంచంలోకి రావడానికి చూస్తున్నాం. I was the youngest of three daughters born to a father who served as a temple priest. Ours was a peaceful village, but my family was anything but peaceful as my mother had a violent and volatile temper. My older sisters, fearful of her wrath, complied with all her wishes. Unfortunately, I was not so easily conquered as was the one to receive the most beatings. With every blow, I built a wall of resistance. I built a wall of resistance around me, strengthening my determination to find my own way in life. అది మళ్ళా ఇక్కడ కూడా ముగ్గురు అమ్మాయిల తర్వాత ఒకడు చిన్నోడుగా పుట్టాడనమాట. వాళ్ళ ఫాదరు టెంపుల్ ప్రీస్ట్ కి బ్రాహ్మణుడుగా ఉన్నాడు. ఒక కామ్‌గా ప్రశాంతమైన విలేజ్‌లో పుట్టాడనమాట. ఫ్యామిలీ అంతా చాలా కామ్‌గా, పీస్‌ఫుల్‌గా ఉంది. కానీ వాళ్ళ అమ్మకి కొంచెం వైలెంట్ టెంపర్, లైట్‌గా కోపం ఇట్లా ఉందనమాట. వాళ్ళ సిస్టర్‌కేమో కొంచెం భయపడడం అట్లా ఉంది. ఇయన్నీ ఎదుర్కొంటూ ఇగ ఎట్లా ముందుకు రావాలి? ఏం నేర్చుకోవాలి వీళ్ళ నుంచి? ప్రతి క్షణం ఆ చుట్టూ ఎట్లా నేను ఇయన్నీ చూసి ఎట్లా పైకొచ్చి బలంగా స్ట్రెంగ్త్‌గా ఎదగాలి. నా సొంత దారిలో, నా జీవితంలో అని చెప్పి అనుకుంటూ ఉన్నాననమాట. వెనెవర్ ఐ క్రాస్ or challenged her or failed to obey, she would strike me hard and I would run to seek refuge by the river, a short walk away from our home behind the temple. Inevitably, my elder sister would come looking for me, begging me to return. అదే. ఎప్పుడైతే సరే వాళ్ళమ్మ కొంచెం వైలెంట్‌గా టెంపర్ ఉంది కదా! తను ఎప్పుడైతే ఆమెని తప్పించుకొని, తర్వాత ఆమెని ఛాలెంజ్ చేసి, ఆమె చెప్పింది వింటూ ఉండాలి అని అనుకుంటూ ఒక్కోసారి కష్టంగా ఉండేదనమాట. అతనే రివర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి కొంచెం చిన్న డిస్టెన్స్ ఉండేదనమాట. వాళ్ళ ఇంటికను టెంపుల్‌కి మధ్య దారిలో రివర్ ఉండేది. అప్పుడప్పుడు అక్కడికెళ్తూ ఉంటే వాళ్ళ పెద్ద సిస్టర్ వచ్చేసి, మళ్ళా తిరిగి రా అని చెప్పేసి అడుగుతూ ఉంటదనమాట. Amma didn't mean it. She often felt it's just that she cannot control herself. She is punishing us for our own good. అది అమ్మ ఎప్పుడు అట్లానే ఉంటది. ఆమె ఆమంతగా ఆమె కంట్రోల్ చేసుకోలేదు. అందుకని ఎప్పుడు వీళ్ళని దెబ్బలాడటము, కొట్టడము, పనిష్ చేయటము ఇలాంటివి చేస్తుంటామని. అవర్ ఓన్ గుడ్. ఐ వుడ్ క్వెషన్ హర్ టీర్ఫుల్లీ. అదే. ఏంటి అని చెప్పేసి అతను అంటే ఇంకా పేరు ఇవ్వలేదు. పాస్ట్ లైఫ్‌లో అరుణ్ కాబట్టి అరుణ్ అని యూజ్ చేస్తున్నాను. క్వెషన్ ఏస్తూ, ఏడుస్తూ క్వెషన్ ఏస్తూ అడుగుతూ ఉంటాడనమాట. షీ ఆల్వేస్ రిప్లైడ్, "సో దట్ వెన్ వి మ్యారీ వి విల్ బి ఒబీడియంట్ వైఫ్స్." I looked at her and thought, this is not my girl to be an obedient wife, but I would always return with her so that she would not be beaten for failing to retrieve me. అదే. సమాధానం వాళ్ళ అమ్మని అడుగుతూ ఉంటే ఏడుస్తూ చెప్తూ ఉన్నాడనమాట. ఎప్పుడైతే నువ్వు పెళ్లి చేసుకొని బుద్ధిగా ఉంటావో మీ వైఫ్ అట్లా ఉంటది అని చెప్పేసి ఆమె వైపు చూస్తూ ఆలోచిస్తున్నారు. అది కాదు నా పని. నేనొచ్చింది వేరే పర్పస్ మీదొచ్చాను. ఈ జన్మ తీసుకున్నది అని చెప్పేసి నేను మా వైఫ్‌ని రెస్పెక్ట్ ఇస్తాను. కానీ నేను చేయాల్సిన పనులు వేరేదిగా ఉన్నది. ఎప్పుడైతే ఆమె దగ్గరికి ఎప్పుడైతే ఆ టైమొచ్చి అది ఎళ్ళాలో అక్కడికి ఎళ్లి తనతో నేనేమి ఇది చెయ్యను అని చెప్పేసి చెప్తూ ఉన్నాడనమాట. Our village stood on the preliminary part, and my father spent much of his time conversing with the many pilgrims who passed through on their way into the higher mountains, more concerned with temple donations and then family matters. He looked the other way when my mother's temper got the best of her. Whenever I could, I stayed at the temple with him in the hope of meeting the Brahmins who stopped there for food or shelter on the way to scare shams. When any arrived, I would ask my father to allow me to serve them, so I could question them about the purpose of life, much to my father's dismay. But rarely did I receive any satisfaction from their replies. అదే విలేజ్ ఉన్నప్పుడు ఒక ఫిల్మ్ విలేజ్ చిన్న టెంపుల్స్ దారిలో అలా వాళ్ళ వాళ్ళ ఫాదర్ ఎక్కువ వాళ్ళతో గడపటము, ఆ టెంపుల్‌లో గడపటము, వచ్చే భక్తులతో టైం అదే పాస్ చేయటము, ఆ దారిలో పెద్ద మౌంటైన్స్ అనేది ఉండేదన్నమాట.
అక్కడ ఒక కన్సర్న్ ఏంటంటే టెంపుల్ కట్టి టెంపుల్ డొనేషన్స్ ఈ అతను దాని గురించి అడుగుతూ ఉంటాడనమాట ఎక్కువ వాళ్ళ ఫాదరు. వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ కన్నా అది ఎక్కువ అడుగుతూ ఉంటాడు. కానీ వాళ్ళ అమ్మేమో కొంచెం టెంపర్‌గా ఉండటం, కొంచెం ఆమెకు తగ్గు ఉన్న దాంట్లో అట్లా చేస్తూ ఉండేది. ఎప్పుడైతే అరుణు వాళ్ళ టెంపుల్ దగ్గరికెళ్ళి ఆహ్, చ చాలా మందిని కలుస్తూ ఉంటారో బ్రాహ్మిన్స్‌ని, వాళ్ళకి ఎవరైతే ఫుడ్డు, షెల్టర్ కోసము దారిలో చేస్తూ ఉంటారో, అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళ నాన్న అడుగుతారనమాట. నేను కూడా వచ్చి సర్వ్ చేస్తాను. అది నాకు ఒక క్వెషన్‌గా ఉంది. పర్పస్ ఆఫ్ లైఫ్ నాకు అదేనా? అని చెప్పి వాళ్ళ నాన్నని అడుగుతూ ఉంటాడనమాట. కానీ తక్కువగా ఆహ్, వాళ్ళ నాన్న దగ్గర నుంచి రిసీవ్ చేసుకొని సాటిస్ఫాక్షన్ ఉండదనమాట. ఆయన సమాధానం కానీ అట్లా. From an early age, I had a trust for knowledge, and without telling my parents, I had learned to read and write some elementary Sanskrit from an old Brahmin who had once stayed at the temple for many months to wait out the monsoon season. My mother beat me when she heard me bragging to my sister about my newfound abilities, saying they would be determined to arranging a good marriage for me. But I did not care about a good marriage. I only wanted to find someone who could help me understand the purpose of life. అది. ఇంకా చిన్నప్పుడు కొంచెం ఎప్పుడన్నా నాలెడ్జ్ గురించి తెలుసుకోవాలి అన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ చెప్పకుండా ఎళ్లి రాయటము, నేర్చుకోవటము సాంస్క్రిట్ స్కూల్‌లో చిన్న ఎలిమెంటరీ సాంస్క్రిట్ ఎళ్లి ఓల్డ్ బ్రాహ్మిన్ అక్కడ వచ్చి టెంపుల్ దగ్గర చానాళ్లు ఉండి, ఆ సీజన్ అప్పుడు వచ్చి చెప్తూ ఉంటే వెళ్తుండే. వాళ్ళ అమ్మ అప్పుడప్పుడు కొట్టి ఇది వినగానే వాళ్ళ సిస్టర్‌కి తెలిసి తీసుకురావటం. ఎక్కడెక్కడ ఇలాంటి కొత్త కొత్త పనులు చేస్తున్నావు ఏంటి? ఇది ఏంటండి అంటే అప్పుడు పెళ్లి అరేంజ్ చేయాలి వీడికి అది ఇది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అంటే తిను నాకు పెళ్లి కాదు ముఖ్యము. నాను వచ్చిన పర్పస్. నేను అర్థం చేసుకోవాలి. నా జీవితం, నా పర్పస్ ఏంటి? నేను దేని కొరకొచ్చాను అనేది నేను అర్థం చేసుకోవాలి. పెళ్లి కాదు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడన్నమాట. It was a lonely childhood. My greatest pleasure was going down to the river and reflecting on verses from sacred texts that I had overheard me of the Brahmins reciting, repeating the words to myself again and again, unable to penetrate beyond the most superficial meaning. I could rest my back against my favorite rock and watch the gushing waters rush by, listening to the melodious song of the multitude of brightly colored birds while I creased the grasses around me, trying to understand what the verses meant. అదే చిన్నప్పటి నుంచి ఇతను లోన్లీగా ఒక్కడు ఉన్నప్పుడు చైల్డ్‌హుడ్ లైఫ్ అంతా చిన్నగా ఒంటరిగా గడిపేసాడనమాట. అది ఒక్కోసారి ఆనందించేది ఏంటి అంటే అతనికి చిన్నప్పుడు ఉన్నప్పుడుది రివర్ దగ్గరికెళ్ళి టెక్స్ట్‌లు అది చూడటము, బ్రాహ్మిన్స్ చదవటము, పదే పదే రిపీట్ చేయటము ఆ మాటలు. ఆ! ఇతను గూడా అది విని చదవటము. ఇదంతా కొంతమంది చెప్తూ ఉంటారు. మూఢనమ్మకాలంటారు కదా! సూపర్ఫిషియల్ మీనింగ్స్ అని. ఇట్లా అని అదంతా తెలుసుకోవటము. ఇదంతా ఆ స్టోన్‌కి ఆనుకోని వాటరొస్తుంది. ఆ రివర్ దగ్గర ఫాస్ట్‌గా రావటం. సౌండొస్తది. మెలోడియస్‌గా ఉండటము. ఆ గాలి పీల్చటము. ఆ కలర్‌ఫుల్ స్టోన్స్‌ని, కలర్‌ఫుల్ పక్షులు ఎగరటము. ఆ చుట్టూ ఉన్న గెడ్డి ఇదంతా చుట్టూ చూసి అర్థం చేసుకుంటూ ఏంటి దీని మీనింగ్ ఏంటి? ఏం తెలుసుకోవాలి నేను వాటి నుంచి అని చెప్పి అనుకుంటూ ఉంటాడన్నమాట. As I came into my teens, my father twice tried to arrange a marriage for me with sons of priestess from nearby villages, and twice I objected with such determination that my father had no choice but to refuse the proposals. Each time my mother beat me, saying that both my sisters had married well into priestly families, and there were not many sons left in the area for me to choose from. I replied by saying that I would not marry a man who could not read and write. This angered her even more. Time after time, she repeated to me that my willfulness would bring ruin to our family. And time after time, I dismissed the very idea. As I grew older, my parents lowered their standard and said they would marry me to just about anyone within the priestly community. I felt like an object being offered to any willing buyer, and I began to think of an escape. అదే. ఇంకా చైల్డ్‌హుడ్ ఏజ్ చిన్న ఏజ్ నుంచి ఇప్పుడు టీనేజ్ వచ్చిందన్నమాట. వాళ్ళ నాన్నగారు 2 సార్లు ట్రై చేశారు పెళ్లి. బ్రాహ్మణులు దగ్గర చుట్టుపక్కల ఉన్న విలేజెస్‌తోకెళ్ళి 2 సార్లు ఇతను
ఆహ్, ఇంకా నీకు అవకాశం లేదు. రెండే 2 అవకాశాలు ఇస్తున్నాము. నువ్వు రిఫ్యూజ్ చేయకూడదు ప్రపోజల్ అది ఇది అని చెప్తే, వాళ్ళమ్మ ప్రతిసారి కొట్టటము, చేయటము. ఎందుకంటే ఇద్దరు సిస్టర్స్ ఆల్రెడీ ప్రీస్ట్‌లో కమ్యూనిటీలో పెళ్లి అయిపోయింది. ఇంగెక్కువ మంది లేరు కొడుకులు. అందుకని చెప్పేసి ఈ ఏరియాలో నువ్వొక్కడివే ఉన్నావు కాబట్టి నువ్వు త్వరగా చేసుకోవాలి అని చెప్పి సమాధానం చెప్తూ ఉంటే అనుకుంటూ ఉంటాడనమాట. ఏంటి ఇదంతా ఎవరైతే వాళ్ళనుకుంటారు కదా! ఎవరికైతే పెళ్లి చేసుకోవాలని అనుకుంటే వాళ్ళు చదవనోళ్ళు, రాయనోళ్ళనైతే నేనెట్లా పెళ్లి చేసుకుంటానని అనుకుంటారు గదా! అది కొంచెం అప్పుడప్పుడు కోపంగా అనుకుంటూ ఉంటాడనమాట అరుణ్. అంటే ఇంకా పాత్ర పేరు చెప్పలేదు కాబట్టి మేము అదే అరుణ్‌ని యూజ్ చేస్తున్నాను. ఆ టైము ఒక్కోటి అయ్యేసరికి అతనికున్న కోరికలు మళ్ళా ఈ ఫ్యామిలీ లైఫ్‌లో ఇది చేయటము, ఐడియాస్ రావటం, ఎట్లా కొంచెం పెరిగేసరికి వాళ్ళ అమ్మ వాళ్ళు ఎట్లా పేరెంట్స్ కొంచెం పెద్దోళ్ళవ్వటము, వాళ్ళేమో పెళ్లి చేసుకోమని ఈ ప్రీస్ట్ కమ్యూనిటీలో వాళ్ళని చేసుకోమని చెప్పటము. నేనేమైనా వస్తువునా? నాకు పద్దాకు ఏమన్నా ఆహ్, ఆఫర్ ఇచ్చి కొనాలా? వద్దా? అనేది అనుకుంటూ ఉంటారు. అట్లా పర్మిషన్ తప్పించుకోవడానికి చూస్తూ ఉంటాను అని చెప్తూ ఉన్నాను. I was 20 when a third attempt at my marriage was made to an older priest who had lost his wife. My father thought this an ideal opportunity, but again I adventurely refused. Even he was now distraught with me. You will soon be beyond the age of marriage, and then what will become of you? He scolded. You have no say in this matter now. As soon as my father left the room, my mother and I exchanged heated words. అదే 20 ఏళ్ళొచ్చినాక మూడోసారి పెళ్లి చేయడానికి ట్రై చేశాననమాట. పెద్ద ముసలాయన నుంచి ఎందుకంటే పూర్వ లైఫ్‌లో సారీ అరుణ్ కదా! ఈ లైఫ్‌లో ఆమె కదా! అందుకని ఉన్న వాటిలో చిన్న ఆమెననమాట ఈమ. అందుకని ఆ ప్రీస్ట్‌లు వాళ్ళ వైఫ్‌ని లాస్ చేసుకున్నారనమాట. ఆమె చనిపోవటం వల్ల అతనిస్తే ఇదేమి ఇదిగా కాదు కదా! ఇది ఎట్లా నేను రిఫ్యూజ్ చేయాలి. ఇలా చేయడానికి అని చెప్పి ఈ పెళ్లి ఏజ్‌కి, పెళ్ళికి సంబంధం ఏంటి? ఎట్లా ఇదంతా అని చెప్పేసి తిడుతూ ఉండేవాళ్ళనమాట. అందుకని ఈ మ్యాటర్‌లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. తొందరగా వాళ్ళ నాన్న ఎళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మదర్‌తో ఇవన్నీ మాటలన్నీ ఎక్స్‌చేంజ్ చేసి చెప్తూ ఉన్నాడనమాట. When I muttered that I would not marry a man not of my choosing, her hand whipped across my cheek and she blurted out that they could no longer afford to keep me. So they would force this marriage. I ran from our cottage, crossing the narrow lines that separate us from the river. Rather than escaping to my usual place where I knew my father would find me, I ran farther upstream and seated myself on a cliff where I started down on the bluish green waters below, unable to see any way out of the situation. If I ran away, how could I survive? If I married this man, I could be submitting to a life of unhappiness. అదే. ఎప్పుడైతే ఇంక మళ్ళా పెళ్లి చేసుకోకుండా ఎప్పుడైతే చేసుకొని వాళ్ళ బుగ్గలు ఉన్నవాళ్ళు ఇలా ఉన్నవాళ్ళు ఎట్లా లాంగ్ కష్టపడి వాళ్ళు ఫోర్స్ చేశారో పెళ్లి చేసుకోమని అతన్ని అతని నుంచి ఇంట్లో నుంచి కాటేజ్ నుంచి కొన్ని దారులున్నాయన్నమాట. చిన్న చిన్న రోడ్లు ఉంటే రివర్‌కి దగ్గరికి ఎళ్ళాడన్నమాట. ఎక్కడైతే రివర్‌ని సెపరేట్ చేస్తదో రివర్ పక్కనకి ఎళ్ళాడన్నమాట. ఎప్పుడు వెళ్ళే ప్లేస్‌కెళ్ళాడనుకో తను ఎళ్ళిందనుకో వాళ్ళ ఫాదర్‌కి అందరికి కనుక్కుంటారన్నమాట. అందుకని పైన వాటరుండి కిందలో కొంచెం డీప్‌గా నారో రోడ్ కిందకెళ్తాం కదండీ! ఆ క్లిఫ్ దగ్గరగా వెళ్లి నుంచున్నాడనమాట. నుంచొని ఆ గ్రీనిష్ వాటర్స్ ఇదంతా చూస్తూ ఉన్నాడు. ఏంటి ఇదంతా సిట్యుయేషను? నేను ఎట్లా వచ్చాను ఇక్కడికి? పరిగెత్తుకుంటూ వచ్చాను. నేను ఒకవేళ వస్తే ఎట్లా బ్రతకగలను? ఒకవేళ పెళ్లి చేసుకొని మనిషిని పెళ్లి చేసుకుంటే నా లైఫ్ ఏంటి? చాలా అన్‌హ్యాపీగా ఉంటది కదా! అని చెప్పేసి అనుకుంటూ ఉందనమాట. సారీ నేననుకుంటుంది. అమ్మాయి. నేను పాస్ట్ లైఫ్ అరుణ్‌ని గుర్తుపెట్టుకొని అంటున్నాడు అనుకున్నాను. The only solution I saw was to try to offer myself as a servant in one of the better of homes. But this was also not the life I wanted. It was by the side of the river that I broke down in tears, rubbing my fingers over the cheek that still burned from the sting of my mother's hand as a feeling of anger towards her rose up within me. In my distress, I barely heard the voice of a man asking if he could join me.
When I did not respond, he came closer and asked again, not wanting to be impolite. I nodded and he sat down. అది ఇంకొక సొల్యూషన్ ఏంటి మార్గం అనేది ఏమున్నది? ఇట్లా ఒక సర్వెంట్‌గా ఉండటం పడటమేనా? బానిసగా అయిపోవటమేనా? అని చెప్పేసి ఇంకా బెటర్ ఆఫ్‌తో ఇంతేనా ఇంట్లో అని చెప్పి ఇదే నా లైఫ్ ఇది కాదు నాకు కావాల్సింది అని చెప్పి మళ్ళా రివర్ పక్కన సైడ్ దగ్గరికెళ్ళి కొంచెం ఏడుస్తూ ఆ రబ్బింగ్ ఫింగర్స్ చం బుగ్గల మీద పెట్టుకుంటూ ఆళ్ళమ్మ గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళమ్మ కొట్టింది ఇదంతా తెచ్చుకుంటూ కోపంగా ఉండి నేనిట్లా కాదు ఉండాల్సింది. ఇదంతా ఈ వాయిస్ ఎవరిదో ఒక మ్యాన్‌ని అక్కడ కలిసాడనమాట. అతను కూడా వచ్చి నాతో పాటు జాయిన్ అవుతావా అంటే అడగగానే యాహ్! అని చెప్పి ఎమ్మటే రెస్పాండ్ అవ్వలేదన్నమాట అతను. కొంచెం దగ్గరకొచ్చి అడిగాడన్నమాట. అడగగానే ఇన్‌పొలైట్‌గా ఉండి తల ఊపి ఓకే అని చెప్పి అతనితో కూర్చున్నాడు. Here, wipe your tears with this, he said gently, handing me a cloth. Refusing the cloth, I wiped my eyes with my head scarf and tried to make myself presentable, restraining my sobs. Embarrassed, I did not dare look up at him. He tried to make light conversation, but I was in no mood to talk. When he realized that he was not getting a response from me, he said, do you remember that Rukmini Devi's brother betrothed her to a man unfit for her, but she escaped that marriage, and I am sure you will as well. At the mention of Rukmini Devi, I turned my head and looked at the man for the first time. How could he know my situation? అదే. అతను పక్కనొచ్చి కూర్చోగానే కళ్ళమ్మట నీళ్ళొచ్చినియి. అతను క్లాత్ ఇచ్చి హ్యాండ్ కర్చీఫ్ లాంటిది ఉంటది కదా! ఇస్తే తుడుచుకున్నాడనమాట. ఆ క్లాత్ మళ్ళా ఇచ్చేసి కళ్ళుని చేత్తో స్కార్ఫ్ తన దగ్గర ఉన్న వద్దని చెప్పేసి తన దగ్గర ఉన్న అమ్మాయి దగ్గర ఉన్న స్కార్ఫ్‌తో అతనే చూసుకుంటూ ఉన్నాడనమాట. కానీ ధైర్యం సరిపోలేదు అతని వైపు చూడటానికి. కానీ లైట్‌గా అతను ట్రై చేశాడనమాట మాట్లాడటానికి. ఏంటి అంటే ఇతనికి మూడ్ లేదు మాట్లాడటానికి ఈమెకి అని చెప్పి అనుకుంది. తర్వాత అతనే గుర్తించి ఒక సమాధానం ఏమని వచ్చిందంటే అతని నుంచి చెప్తున్నాను. "నీకు గుర్తుందా? రుక్మిణీదేవి యొక్క తమ్ముడు ఇట్లానే ఒక మ్యాన్ దేనికి పనికిరాడు అని చెప్పి అనగానే పెళ్లి నుంచి తప్పించుకొనొచ్చాడు. అది కూడా నీకు కూడా అలానేనా?" అని చెప్పేసి చెప్తాను. అలా ఎప్పుడైతే రుక్మిణీదేవి అని చెప్పి పక్కన మ్యాన్ ఈమెతో కలిసాడో చెప్పగానే తల అతని వైపు తిప్పి చూసిందనమాట ఫస్ట్ టైమ్. చూసి ఈ, ఈ సిట్యుయేషన్ ఇదా నీకెట్లా తెలుసు అని చెప్పేసి అడుగుతూ ఉందనమాట. డెస్పరేట్ మై డెస్పరేట్ స్టేట్. I looked long enough to feel attracted to his appealing face, warm smile, and engaging eyes. He was young, but my appearance a few years older than I. The front of his hair was tied neatly in a knot on top of his head. The rest flowered freely in waves just skirting his shoulders. He was dressed in a simple white cloth. He wore no beard or mustache. His skin was smooth and a light golden complexion. అదే. ఇదేంటి? ఇది ఎట్లా ఉందంటే అతను చెప్తున్నాడు. చానాళ్ళ క్రితము నేను అట్లా అట్రాక్ట్ అయ్యాను ఒకళ్ళకి. నవ్వుతూ ఆ స్మైలు, ఆ కళ్ళని చూసి నేను చిన్నప్పుడు అతను కూడా ఈ కొన్నేళ్ళు ఇప్పుడు పెద్దోడు అతనికన్నా నేను కొంచెం పెద్ద. చూసినప్పుడు ఆ హెయిరు టైట్‌గా ముడులేయటము తల మీద. ఆ! జుట్టు పక్కన జుట్టు వేవుల్లాగా ఎలాడటము. ఆ! అతను స్కర్ట్స్ పైన ఏసుకోవటము, భుజాల మీద. అతను సింపుల్‌గా డ్రెస్ చేసుకున్నాడు. తెల్ల షర్టు పొడుగుది. గడ్డం గాని, మీసాలు కానీ ఏమీ లేదు. స్కిన్ చాలా స్మూత్‌గా గోల్డెన్ కాంబినేషన్‌లో ఉన్నాడనమాట. His stature was tall, his build slender but muscular. I would tell that he was a Brahmin, but I had never seen him before and so knew that he was not from our village or any of the surrounding one. అది. అతని స్ట్రక్చర్ గాని, అతనిని చూడగానే వర్ణిస్తుంది కదా ఈమె. అతన్ని చూడగానే పెద్ద తాలుగా ఉన్నాడు. అతను అతని గురించి అతను చూడగానే బ్రాహ్మిన్ అని తెలిసిపోయిందనమాట. అంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఈ చుట్టుపక్కల విలేజ్ గాని, చుట్టుపక్కల గాని ఎక్కడ అని చెప్పేసి అనుకుంటూ ఉందనమాట. I am sorry, I muttered, turning my eyes again into the river. I don't really want to be seen in this state. అదే సారీ అనుకోని మళ్ళా అతని చూడకుండా ఆమె కళ్ళుని రివర్ వైపు చూస్తూ ఉందనమాట. ఈ సిట్యుయేషన్‌లో చూడకూడదు, చూడకూడదు అనుకుంటుంది. Perhaps if I tell you a story, it will cheer you up.
I nodded, unsure of why he would want to cheer me up or why he continued to linger my side. I would have preferred to have been left alone in my misery. But for some reason, I did not protest. This is quite a long story that happened some time ago. I will start not at the beginning, but somewhere in the middle during the reign of Dasarada Maharaj. అదే అతను నీకు ఒక కథ చెప్తాను నిన్ను మంచిగా నవ్వొచ్చేట్టుగా, ఇట్లా చీర పైకి రావచ్చేట్టుగా అని చెప్పేసి అంటే తల ఊపిందనమాట ఈమ. అని ఏంటి అనంటే, "ఎలాంటిది కథ కంటిన్యూ చేస్తావు? ఏంటి నా సైడ్ నుంచి ఇది" అని అంటే, "ఏం లేదు. ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా ఉండాలి అని అనుకుంటున్నావో, ఒక కారణం అంటూ ఉంటది ఏదో ఒకటి. క్వైట్‌గా ఉండి ఇది ఈ చాలా క్వైట్‌గా ఉంటది కథ. పెద్ద కథ. ఎప్పుడో చానాల క్రితం అయిపోయింది. కాకపోతే నేను ఇది బిగినింగ్ నుంచి చెప్పను. మధ్య నుంచి చెప్తాను. అది కూడా దశరథ మహారాజు టైంలోది అని చెప్తున్నాను. ద ఫాదర్ ఆఫ్ శ్రీరామ ఐ ఆస్క్డ్ టర్నింగ్ టు లుక్ అట్ హిమ్ నౌ స్లైట్లీ ఇంట్రెస్టెడ్. అది దశరథ మహారాజు అని అన్నాడు కదా! అంది కదా! అన్నాడు కదా! ఆమె ఓహ్! ఫాదర్ ఆఫ్ శ్రీరామ అని చెప్పి అతని వైపు తిరిగి చూసిందనమాట. ఇంట్రెస్టెడ్‌గా ఉన్నది అని చెప్పి. He nodded. There was another Raja at that time, friend of Dasharatha, whose wife had died and who some years earlier had passed the rule of the kingdom on to his son. He was leaving the palace to assume the life of renunciate when he thought to visit his old friend one last time. It was not long after the marriage of Rama and Sita, and he had not met either one of them. He was eager to do so. So he came to his friend's kingdom, and Dasarada held a banquet for him. When Sita entered the room, sat for the meal, and encouraged in conversation, he was struck by her strong presence, by the dignity of her bearing, and her insightful comments. అది అద అతను తలూపాడు. దశరథ ఫాదర్ ఆఫ్ శ్రీరామ అని అంటే తలూపాడు. అదే టైంలో ఫ్రెండ్ ఆఫ్ దశరథ ఇంకొక రాజా ఉన్నాడు. వాళ్ళ వైఫ్ చనిపోయింది. కొన్నేళ్ల క్రితం పాస్ అయినాక ఈ కింగ్డమ్ వాళ్ళ కొడుకుకి రూల్ చేయాలనమాట. ఈ ప్యాలెస్‌లో నుంచి ఎట్లా రీకాండినేట్ మళ్ళా ఈ ఫ్రెండ్‌ని ఎట్లా పాత ఫ్రెండ్‌ని కలవాలి చివరిగా అని అనుకుంటూ ఉంటే, పెళ్లయిన తర్వాత ఇది సంఘటన అంతా పెళ్లయినాక రామ, సీతకి కొన్నేళ్ల తర్వాతే అయింది. ఎట్లా ఒక్కొక్కళ్ళు కలిసారు. చాలా ఆతృతతో ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ కింగ్డము దశరథ ఆహ్, ఇన్వైట్ చేశాడనమాట. ఒక ఫంక్షన్‌లో బ్యాంకెట్ చేసి ఎప్పుడైతే సీత ఈ ఇంటికి వచ్చి ఎప్పుడైతే కూర్చొని తినటానికి కూర్చుందో, అదే మాటల్లో వాళ్ళు ఉన్నప్పుడు ఎట్లా స్ట్రాంగ్‌గా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఏం కామెంట్స్ చేసుకుంటున్నారు ఇదంతా జరుగుతూ ఉన్నది అని చెప్పి చెప్తూ ఉన్నాడన్నమాట అతను. There was something about her that made her stand out to him from all the other people present. Over the years, he had encountered many Rajas and Ranis, many sages and rishis, but he had never met anyone with a presence like hers, and he could not stop staring at her throughout the evening. Many people spoke of her physical beauty, but what he saw was far more than that. At the end of the meal, she approached him and quietly told him that she could not spend her personal servant to care for him during his stay. Thanking her, he said that he had only come to say goodbye to his friend and was planning to leave the next morning. అదే. ఈ కామెంట్స్ కొన్న తర్వాత అతని దగ్గరికి ఎళ్లి చుట్టూ ఉన్న పీపుల్ ప్రెజెంట్‌గా ఉన్నోళ్ళు కొన్నేళ్ల తర్వాత ఎట్లా రాజాసు, రాణీసు, ఋషులు మునులుగా ఉన్నారు అని ఒకళ్ళ తర్వాత ఒకటి ఆ ప్రెజెన్స్‌లో మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా సాయంత్రం దాకా అట్లా మాట్లాడుకుంటూ ఉంటే చాలామంది ఆమె యొక్క ఫిజికల్ బ్యూటీ గురించి ఎట్లా దూరంగా చూస్తూ ఉన్నారనమాట. సీతామాత మీల్ అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్లి పర్సనల్ సర్వెంట్ ఇతని కొరకు ఉన్నందుకు ఏమీ సర్వ్ చేయలేరు అని చెప్పి థాంకింగ్ చెప్పి అంటే అతను వాళ్ళ పాత ఫ్రెండ్‌కి గుడ్ బై చెప్పడానికొచ్చాడు. అది తప్ప ప్లాన్ మళ్ళా రేపొద్దున వెళ్ళిపోతాడు పొద్దున్నే అని చెప్పి చెప్పాడన్నమాట. అంటే అతను ఈమెకి చెప్తూ ఉన్నాడన్నమాట. అరుణ్ పాస్ట్ లైఫ్ ఇప్పుడు ఆమె పేరు ఇంకా చెప్పలేదు కాబట్టి. When Sita's servant entered his room to bring his night refreshment,
She was limpering rather heavily and walking slowly so as not to spill the డ్రింక్. అది సీత యొక్క చెలికత్త ఉంటది కదండీ! ఎప్పుడైతే ఇతను ఉన్నప్పుడు ఒక డ్రింక్ లాంటిది నైట్ రిఫ్రెష్‌మెంట్ తీసుకొని ఆ రూమ్‌లోకి ఎంటర్ అయిండో, అతను కష్టంగా నడవటము, ఆ! తాగటం కూడా కింద పడేసుకుంటూ తాగడం అట్లా ఉందన్నమాట. హి ఆస్క్డ్ వెదర్ షీ వాస్ ఇంజ్యూర్డ్ అండ్ వితౌట్ రైజింగ్ హర్ లోవర్డ్ హెడ్, షీ రిప్లైడ్ దట్ షీ had fallen the day before and had badly twisted her ankle, but that Mata had applied medicine and she was now much better. When he asked who Mata was, she shyly responded, slightly lifting her head, "She is our Rajakumari." After asking a few more questions, he realized that she had come when with Sita from Mithila and therefore knew Janaka Maharaj, who he had long wanted to meet but had never had the opportunity to. He then inquired about the Maharaja. And when she spoke of him, just as when she spoke of Sita, her voice and expression displayed such love and admiration that it surprised him. The servants in his palace had respected him and even feared him, but he did not think that they felt love for him. అదే. ఎప్పుడైతే ఇట్లా డ్రింక్ రిఫ్రెషన్ కొరకు అతను వచ్చిన గెస్ట్ వాళ్ళ దశరథ మహారాజు ఫ్రెండ్ ఉన్నప్పుడు ఈమె చూస్తే కొంచెం దెబ్బలు తగిలి కొంచెం లోవర్ ఫీట్ అంతా ఆమెకి ఆహ్, యాంకిల్ దగ్గర దెబ్బ తగలటము, ఇట్లా ముందు రోజు పడ్డానని చెప్పటము ఆమె చా చాలా ట్విస్ట్ అవ్వటము అని అనగానే మాత వచ్చి మెడిసిన్ సీతామాత అట్లా వచ్చి అప్లై మెడిసిన్ చేసి ఇదంతా బెటర్ చేసింది అని చెప్పేసి అంటే ఎవరు మాత ఎవరు అని చెప్పేసి చెలికత్తని అడుగుతూ ఉంటే వచ్చినతను తను చెప్తూ ఉందనమాట తల ఊపుతూ ఆవిడ ఎవరో కాదు ఆమె మా రాజకుమారి అని కొన్ని క్వశ్చన్లు అయిపోయిన తర్వాత గుర్తించి ఏమని అంటున్నాడంటే సీత ఫ్రమ్ మిథిల, జనక మహారాజు లాంగ్ కలవడానికి ఇట్లా వచ్చారు. ఆపర్చునిటీ వచ్చింది అని చెప్పేసి అంటూ ఉన్నాడన్నమాట. తర్వాత ఎంక్వైరీ చేశాడు మహారాజు గురించి ఎవరు ఆ మహారాజు, ఆహ్, ఏమని మాట్లాడాలి, సీత గురించి ఏం తెలుసుకోవాలి, ఆ ఎక్స్‌ప్రెషను, ఆ డిస్‌ప్లేడ్ ప్రేమ తత్వము ఆ! ఆశ్చర్యపరిచిందనమాట. ఆ సర్వెంట్స్ ఎవరైతే ప్యాలెస్‌లో ఉన్నారో వాళ్ళందరూ ఎట్లా రెస్పెక్ట్ చేస్తున్నారు చూసాడు. మళ్ళా ఇతనికి వచ్చిన అతనికి కొంచెం భయం కూడా ఉంది. ఇదంతా ఆలోచించి అదంతా ప్రేమలో ప్రేమతత్వంలో ఉండటానికి ఎట్లా ప్రేమతత్వంలో ఉండాలి అని తెలుసుకోవడం కొరకు ఇదంతా జరిగిందని చెప్తున్నాడు. He is more than a father to all the palace servants and truly to all the people of Vaideha, she replied humbly, and I especially owe my life to him. As many lives I could offer to him and Mata, it would not be enough. అంటే ఎవరో కాదు అతను. అందరికి ప్యాలెస్‌లో పనిచేసే సర్వెంట్లందరికీ ఫాదర్ లాంటోళ్ళు, తండ్రి లాంటోళ్ళు. నిజంగా ఈ పీపుల్ ఆఫ్ విదేహ, విదేహ రాజ్యాలందరికీ ఫాదర్ లాంటోళ్ళు అని చెప్పి ఆమె స సమాధానం చెప్పిందనమాట మంచిగా. ఎందుకని అతని జీవితం ఏంటి? ఎట్లా ఉండాలి? ఎట్లా మాత ఏంటి అతనికి, మాతకి ఎట్లా ఉంది ఏంటి సరిపోదా ఆ లైఫు అని అడుగుతూ ఉన్నాడనమాట. For some reason that the Raja could not understand, he was loath to left his servant department, and so he kept asking her to help with one thing or another in his room, to help prepare the bed, to folding his clothing, anything he could think of. After each task, he came up with another one. Finally, he asked if she would stay and talk to him. She acquiesced because Sita had told her to make sure he was comfortable. She would not speak about herself, but she told him many things about Sita. How beloved she was by all the people of Videha, the care she gave to everyone who crossed her path, her humility. అదే ఏదొక కారణం మీద రాజాకి చెప్పింది. కొంచెం అర్థం చేసుకోలేదనమాట. ఏంటి ఆ సర్వెంట్‌ల మీద ఉన్న డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే వాళ్ళకి కానీ, అతను ఎట్లా హెల్ప్ చేస్తాడు, ఆ! ఈ రూమ్, ఆ రూమ్ ఒక రూమ్ నుంచి ఇంకోటని అడిగితే వాళ్ళు చెప్తున్నారనమాట. ఏం చేస్తారు అనంటే ఆమెను అడుగుతుంటే ఆమె చెప్తుంది. వాళ్ళకి బెడ్ ప్రిపేర్ చేయటం, ఫోల్డింగ్ క్లోత్స్ చేయటం, ఒకటి తర్వాత ఒకటి ఆలోచించటము. ఇది ఒక పని తర్వాత ఇంకొకటి రావటం అని చెప్తాడు. చివరికి అతను అడుగుతాడు. ఆమె వచ్చి ఇక్కడ ఉండి మాట్లాడుతూ ఉంటదా అని చెప్పేసంటే, ఆమె సీత చెప్పిందనమాట. ఏం కాదు అతను కంఫర్టబుల్‌గా ఉంటాడు కానీ
కానీ ఏమి ఆమె మాట్లాడదు ఎవరితో. ఎందుకు అనంటే సీత ఆ సర్వెంట్ సీతకి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి. అందుకని ఇదంతా పీపుల్ వీళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు విదేహ రాజ్యం వాళ్ళు కాబట్టి ఇదంతా ఆమెకి ఎళ్లి చేయాలి. అలా కేర్ తీసుకోవాలి ఎవ్రి పర్సన్ అని చెప్పి ఆమె యొక్క ప్రేమతత్వం ఎట్లా ఉంటది, ఆమె దారి, హ్యుమానిటీ ఎట్లా ఉంటది అని చెప్పి అడుగుతూ ఉన్నాడట. I have heard so much about Sita's brilliant mind, her ability to conform even the greatest of the rishis with her propoundness. But I did not know about these additional enquiries of hers. He committed reflectively after the servant had finished speaking. He was so moved that he asked if he could meet Sita privately before departing in the morning. Nodding her head, the servant indicated that it was time to bid him good night. అదే. సీత ఇంత తెలివిగా ఉండటము, ఆమె ఇన్ని పనులు చేయటము, గొప్ప ఋషుల్లో ఇంత శక్తి ఇదంతా ఎడిషనల్ క్వాలిటీస్‌లో ఉంది కాబట్టి, ఎట్లా అని చెప్పి వాళ్ళ సర్వెంట్‌ని అడిగాడనమాట. మాట్లాడటం అయిపోయిన తర్వాత, ఏంటి రేపు నేను ఆమెని కలవచ్చా అని చెప్పేసి, నేను రేపొద్దున ఎళ్ళబోయే ముందు ఆమెని కలవచ్చా ప్రైవేట్‌గా అనంటే, తల ఊపింది కానీ, ఆ తల ఊపి సరే అంది కానీ, సర్వెంట్ సిగ్నల్ ఇచ్చి ఆ టైము గుడ్ బై చెప్పిందనమాట. Early the next day, she appeared with this morning mail. He saw that her limp had improved, and when he inquired, the servant said that Mata had come early that morning to apply the medicine and that her leg was much better. She told him that when he finished the meal, she would take him to Sita. Then he stood aside to wait for him as he ate. During that time, he somehow realized that she was living under a curse. అది నెక్స్ట్ డే పొద్దున్నే లేచేసరికి ఆమె సర్వెంట్ మీల్ తీసుకొనొచ్చేసరికి అతని కాళ్ళు కొంచెం ఇంప్రూవ్ అయ్యి బెటర్‌గా ఉంది. ఏంటి అని అడిగితే ఆ సర్వెంట్ చెప్తూ ఉంటదనమాట. ఏమని? "మాత పొద్దున్నే వచ్చి నీకు మెడిసిన్ అప్లై చేసెళ్ళింది. ఇప్పుడు కొంచెం నీ కాళ్ళు బెటర్‌గా ఉన్నది" అని చెప్పగానే ఆమె సర్వెంట్ చెప్తుందనమాట. "సరే ఈ నువ్వు ఫినిష్ చెయ్యి. తిన్న తర్వాత నేను సీతామాత దగ్గరికి తీసుకెళ్తాను" అని చెప్పి సర్వెంట్ చెప్తూ ఉంటదనమాట. సరే అని చెప్పి ఆమె పక్కన నుంచొని తల ఊపి పక్కన నుంచొని తను తినేస్తాడనమాట. అదే టైంలో గుర్తిస్తాడనమాట. ఏంటి అనంటే అతను ఒక శాపం వల్ల ఆమెకి ఒక శాపం వల్ల ఇట్లా జరిగింది అతనికి అని చెప్పి ఆమె సర్వెంట్ గుర్తిస్తదనమాట. The young man seated beside me paused and looked at me thoughtfully, as if he was trying to gauge my reaction. I had been listening attentively, but embarrassed by his gaze. I turned my eyes again into the river and asked him to please continue. అదే. ఈ పక్కన కూర్చున్న యంగ్ మ్యాన్ పక్కన ఇతను ఈమె పక్కన కూర్చొనున్నాడు కదా! అరుణ్ పాస్ట్ లైఫ్. ఆమె పక్కన కూర్చొనున్నప్పుడు తిరిగి ఆపి తను ఇటువైపు చూస్తూ, ఆలోచిస్తూ చూస్తూ ఉన్నాడనమాట. ఆ రియాక్షన్ ఎట్లా ఉంటది అని. కానీ ఈమె వింటూ ఉంది గానీ, అతని వైపు చూడట్లేదనమాట. అప్పుడు కళ్ళు ఆ రివర్ వైపు చూస్తూ ఉంది గానీ, ఇంకా కంటిన్యూ చేయమంటుంది అన్నమాట. చెప్పు కదా అని చెప్పి అంటుంది కానీ, అతని వైపు చూడట్లేదు. When the servant brought this Raja to meet Sita, the first thing Sita did was to turn to the servant and kindly advise her to take rest for the next few days until her ankle had fully healed. The Raja was struck by Sita's care for this woman. Neither he nor his wife had paid much attention to the people who had served them into their palace. He had been more interested in ruling over his kingdom than in caring for his kingdom people. And yet this Raja had a serious trust for philosophical knowledge. అదే ఎప్పుడైతే ఆ సర్వెంట్ ఈ రాజాని సీత దగ్గరికి కలవడానికి తీసుకొచ్చాడో అప్పుడు సీత ఫస్ట్ తను ఆ సర్వెంట్ వైపు చూసి అడ్వైస్ చేసిందనమాట. ఏమని చెప్తుంది? ఫస్ట్ రెస్ట్ తీసుకోమను కొన్నాళ్ళు. అతని కాళ్ళు అంతా ఫుల్ హీల్ అయిపోయిన తర్వాత అలా అనగానే రాజా ఆ సీత యొక్క ఆధీనంలో ఒక కేర్ వుమన్ తీసుకోవటము, నేను అక్కడ ఉండిపోవటము
మా వైఫ్ కానీ, ఎవరు కానీ ఇంకెవరు ఇట్లా తీసుకోలేరు. మచ్ అటెన్షన్ పీపుల్ మీద. ఇంత ప్యాలెస్‌లో ఇంత మంచిగా సర్వ్ చేసినోళ్ళు ఎవరు లేరు అని చెప్తూ ఉంటే ఇంట్రెస్టింగ్‌గా ఉందనమాట. ఆ కింగ్‌డము రాజు ఏలటానికి చూసి చాలా ఎట్లా రాజ్యాన్ని ఇలాంటి పీపుల్ ఉంటే ఎట్లా పైకి తీసుకురావచ్చు అనేది అనుకుంటూ ఉన్నాడనమాట. కానీ రాజాకి కొంచెం ఈ సీరియస్‌గా ఉండి ఫిలాసఫికల్ నాలెడ్జ్ అంతా తెలిసి లీనమై ఉన్నాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడనమాట. When the servant had left them alone, he mentioned to Sita that he knew her servant was under a curse. She explained to him that the curse had been issued long ago and that he had been the priest who had performed the yajna for her at that time, attempting to reduce the terms of the curse. After that, the two of you became very dear friends. A loving relationship developed, said Sita. I saw this as soon as I met you at the banquet, and I sent her to you for this reason. అది ఎప్పుడైతే సర్వెంట్ వీళ్ళని సీతామాత దగ్గరికి రాజుని తీసుకొచ్చింది కదా! సర్వెంట్ వెళ్ళిపోయాడో, ఒంటరిగా ఇంకా అతను వెళ్ళిపోయిన తర్వాత, అతను రాజా అతను సీతతో చెప్తున్నాడనమాట. సర్వెంట్ మీ చెలికత్త ఏదో శాపంతో ఉన్నది, శాపంలో ఉన్నది అని చెప్పేసి ఆమెకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే, అవును చానాల క్రితము ఆమెకి శాపం నుంచి శాపం చానాల నుంచి ఉన్నది ఇది అని చెప్పేసి ఆ ప్రీస్టు ఎవరైతే యజ్ఞ ఆ టైంలో పెర్ఫార్మ్ చేస్తున్నాడో, అప్పుడు ఆ టైంలో ఈమెకి శాపం పెట్టాడు. ఏంటి అంటే ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. అదే టైంలో ఒక రిలేషన్‌షిప్ ఇద్దరికి డెవలప్ అవ్వటం వల్ల అని సీతామాత చెప్తుందన్నమాట. ఇది చూడగానే నేను అందుకనే నిన్ను బ్రాంకెట్ నుంచి నువ్వు రాగానే ఆమెని నీ దగ్గరికి ఈ కారణం వల్ల పంపించాను అని చెప్పి చెప్తూ ఉందన్నమాట. I don't recall anything of my past, that రాజా రిప్లైడ్ థరోఫుల్లీ. అది. నేనేంటి నా పాస్ట్ లైఫ్ గురించి నాకేమి గుర్తు రావట్లేదు అని చెప్పి సమాధానం సీత ఆ కారణం వల్ల పంపించాను. చెలికత్త పాస్ట్ లైఫ్‌లో శాపం ఉన్నది అని. నీ పాస్ట్ లైఫ్ గురించి ఏంటిందని నువ్వు తెలుసుకుంటావు త్వరగా అని చెప్పేసి బ్యాంక్ నుంచి రాగానే ఆ కారణం వల్ల పంపించానని అడుగుతుంటే, నాకు గుర్తు రావట్లేదు నా పాస్ట్ లైఫ్ గురించి అని చెప్పి రాజా సమాధానం చెప్పాడు సీతామాతకి. సీత స్మైల్డ్ and made a prediction. When your memories are awakened and you recalled your friend of long ago, at that time you will meet again. She then told him many things about his inner life and directed him to seek the guidance of a Rishi she know. True knowledge comes not from theoretical discussion but from personal experience, she said. He will help you gain this experience. You have much philosophical understanding, but now you need to cultivate the wisdom of the heart. అది సీతామాత సీతాదేవి నవ్వుతూ ఒక క్లూ లాంటిది ప్రొడక్షన్ లాగా ఇచ్చిందనమాట. ఎప్పుడైతే నువ్వు గుర్తు తెచ్చుకొని, ఆ మెమోరీస్‌ని పదే పదే గుర్తు తెచ్చుకుంటూ ఉంటావో, అప్పుడు నీ ఫ్రెండ్‌ని కూడా దూరం కాలంలో అదే టైంలో నువ్వు కలిసావు అనేది వస్తూ ఉంటది. అప్పుడు సీతామాత చాలా పనులు నీ లోపల నుంచి ఇన్నర్ లైఫ్ నుంచి గానీ, బయట నుంచి గానీ గైడెన్స్ ఒక ఋషి వచ్చి చెప్తాడు దాని గురించి. నిజమైన నాలెడ్జ్ ఏంటి అనంటే, ఈ డిస్కషన్ వల్ల కాదు, పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ వల్ల వస్తది అని చెప్పి చెప్పిందనమాట ఆమ. ఈ ఈ హెల్ప్‌ని ఎవరొచ్చి హెల్ప్ చేస్తారు? ఎట్లా నేను ఈ నాలెడ్జ్ ఇన్నర్‌గా తెలుసుకుంటాను అని రాజా సీతామాతని అడుగుతూ ఉంటే, నీకు ఫిలాసఫికల్‌గా అర్థం కావట్లేదు. బట్ ఎప్పుడైతే నువ్వు నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేసుకొని నీకు తెలిసిన దాంట్లో అది కూడా ప్రేమతత్వంలో లోపల నుంచి ఇన్నర్ నుంచి హార్ట్ నుంచి నువ్వు చూసి అబ్జర్వ్ చేస్తావో అప్పుడే నీకు తెలుస్తది అని చెప్తున్నాడు. Students will turn you away at first, but if you say that Sita sent you, they will take you to him and he can guide your meditation. Give him this pouch from me. It is filled with medical herbs that will suit his stomach alignment. This second package is for you, food for your journey. She handed him the two packages and then asked, is there any wish of yours that I can fulfill before you leave? అదే ఎవరైతే స్టూడెంట్స్ ఇట్లా వచ్చి ముందుగా వచ్చి సీతామాత దగ్గరికి తీసుకొని వెళ్తారో ఆమె అతనికి అతను గైడ్ చేస్తాడు మెడిటేషన్ గురించి. అప్పుడు ఆ పౌచ్ ఇస్తాడు. ఆ పౌచ్ అంతా మెడికల్ హెర్బ్స్‌తో కూడుకొని ఉన్నది అని చెప్పేసి
చెప్తూ ఉండనమాట. అంటే ఆ స్టొమక్ అంతా నిండిపోయి ఉంది. ఆ సెకండ్ ప్యాకేజ్ కూడా నీ కొరకే ఫుడ్‌తో జర్నీ దారిలో తినటానికి అని చెప్పేసంటే, ఆ 2 ప్యాకేజెస్ నీకు ఇస్తది. అప్పుడు ఇచ్చినప్పుడు అడుగుతది. ఏమని? నీ కోరిక, నీ విష్ ఏంటి? ఎట్లా నువ్వు ముందు ఎళ్ళబోయే ముందు ఏమన్నా తీర్చుకోవాలని అనుకుంటున్నావా? లేదా? అని చెప్పేసి క్వెషన్ ఏస్తున్నాను. The Raja was thoughtful for a moment and then replied, Rama was not at the Balkan last night. I have never met the son of my dear friend, but I have heard so much about him and I would like to see him before leaving for my reunite life. అది రాజా ఆలోచించి కొన్ని క్షణాలు ఆగింటే సమాధానం చెప్తున్నాడనమాట. రామ ముందు లేరు బాంకెట్‌కి రాత్రి జరిగిన దానికి. ఇంకెవరిని నేను ఇంక మా డియర్ ఫ్రెండ్ వాళ్ళ మిగతా కొడుకుల్ని ఎవరిని నేను కలవలేదే అని చెప్పి గుర్తు తెచ్చుకుంటూ వినలేదు ఎవరి గురించి. ఎవరిని అంతకుముందు చూడలేదు అని చెప్పేసి నేను ఇంకొక లైఫ్ రీయూనికేట్ అయ్యే లోపల ఎళ్ళిపోయే లోపల ఎవరిని చూసాను ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడన్నమాట. షీ స్మైల్డ్ సేయింగ్ హి ఈస్ వెయిటింగ్ ఫర్ యూ బై ద సిటీ గేట్. అది సీతామాత నవ్వి చెప్తుందన్నమాట. బయట సిటీ గేట్ దగ్గర నీ కోసం ఎదురు చూస్తున్నాడు అని. He tried to touch her feet, but she would not let him. The Raja could barely bring himself to live, so uplifted was he by Sita's presence, but he departed and rode his horse to the city gate. There he found Rama waiting for him. He reflected on how Rama could have known of his request, and then it occurred to him that Rama and Sita were one mind and could instantly communicate with one another through an exchange of thoughts. అది. అతను ఆమె కాళ్ళు పట్టుకోవాలని చూసేటప్పటికి పట్టుకొనివ్వలేదనమాట. ఏంటి రాజాకి బెయిర్లీగా వెళ్ళిపో వె వెళ్ళటం ఇష్టం లేకపోయినా కానీ, సీత యొక్క ప్రెజెన్సు ఎళ్ళాలి అనే పైకి తీసుకురావడం వల్ల, అతను అక్కడి నుంచి ఎళ్ళిపోయి, ఆ గుర్రం తీసుకొని సిటీ గేట్ దగ్గర ఉన్నారు. నీకోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి అంటే, ఆ సిటీ గేట్ దగ్గరికి ఎళ్తదనమాట. అక్కడ రామాని వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. అది చూసి కలుసుకుంటాడనమాట రామాని. ఓహ్! ఇదే నా రిక్వెస్టు నాది అని చెప్పి. అక్కడ రామ, సీత అనేది ఒక మైండ్‌లో ఉంటారు అని ఇక్కడ కూడా మనకి చాలా సార్లు బాడీస్ వేరైనా సరే ఫార్మ్స్ ఒకే మైండ్‌లో ఇద్దరు కమ్యూనికేట్ చేసుకుంటారు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఎక్స్‌చేంజ్ చేసుకుంటారు ఆలోచనలు అనేది తెలుసుకోవాలి. చాలా సార్లు చెప్పారు ఇదే మాట వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు దేవతలు, దేవతలు గాబట్టి అలాంటి ఆలోచనలు వాళ్ళకుంటదని చెప్తుంట. As soon as he alighted from his horse, Rama approached him, and before the Raja could say anything, he said sweetly, I appreciate your concern for my father, and I am glad you came to meet him again. In truth, the Raja was very worried about his friend, and that was one of the reasons he wanted to speak with Ram. The affection between Dasarada and his eldest son was widely known. He was struck that Rama could know of his worry before he had a chance to speak. అది ఎప్పుడైతే గుర్రం దిగి ఎంత త్వరగా దిగారో అక్కడ రామ్ దగ్గరికి ఎళ్లి కలుసుకొని, "రాజా ఏదో చెప్పాలనుకుంటున్నాను. అతను చెప్పకముందే" హి సెడ్ స్వీట్‌లీ "మీ కన్సర్న్ మా నాన్న గురించి నాకు చాలా హ్యాపీగా ఉంది. నిన్ను కలవటం వల్ల. మీ నాన్న చెప్పడం వల్ల" అని అంటే, "అది నిజము రాజా. నువ్వు చాలా వరీ అవుతున్నావు మీ ఫ్రెండ్ గురించి. ఒక కారణం అంటూ ఉంది. దాని గురించి మాట్లాడు రామ్‌తో" అని చెప్పాడు అని చెప్పంగానే, ఆ ఎఫెక్షను దశరథకి వాళ్ళ పెద్ద కొడుక్కి ఎంతగా ఉంటది. ఆ ప్రేమ తత్వం గాని ఎట్లా ఉంటది. అప్పుడు ఆ రాము ఎట్లా ఇరుక్కుపోయి ఎట్లా ఆ బాధల నుంచి ఏమన్నా ఉందా? మాట్లాడటానికి ఏమన్నా టైం ఉన్నదా? అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. మై ఓల్డ్ ఫ్రెండ్ దశరథ డస్ నాట్ లుక్ వెల్ ఎట్ ఆల్ సెడ్ ద రాజా. హి సీమ్స్ ట్రబుల్డ్. ఐ ఫీల్ సంథింగ్ ఈజ్ ఎమిస్ విత్ హిమ్ అండ్ ఐ వండర్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ వే ఫర్ మీ టు హెల్ప్. అంటే ఆ రాజా చెప్తున్నాడు. దశరథ మా పాత ఫ్రెండ్ దశరథ్ మంచిగా లేడు చూడటానికి. అతను ఏదో ఇరుక్కుపోయి బాధల్లో ఉన్నాడు. నాకు కొంచెం భయంగా ఉన్నది. ఆశ్చర్యంగా ఉన్నది. ఏమన్నా మార్గం ఉన్నదా? నేను హెల్ప్ చేయగలనా? అని అడుగుతూ ఉన్నాడన్నమాట. Ram calmly confided that he would soon be exiled from the kingdom, that Sita and Lakshmana would join him, and that his father would not survive the separation. But he added that this war for the greater well-being, under the direction of a strong Ezek force in the south, the Rakshasas were swiftly spreading through the forest, attacking the newly built hermitages and killing some of the sages and their students.
he had to leave Ayodhya if he was to protect them and free the old region from these violence elements which were seeking to deter the progress of society. The punishment was just the external reason for his departure. అది రామ్ కామ్గా ఉండి కాసేపు తర్వాత తొందరగా అతను రాజ్యం వదిలిపెట్టి త్వరగా వెళ్ళినందుకు సీతా లక్ష్మణు కూడా నాతో పాటు జాయిన్ అవుతున్నాడు. అప్పుడు మా ఫాదరు ఇది సపరేషన్ గా ఉండటం సర్వైవ్ అవటం చాలా కష్టము. అదే అదే బాధ. ఎందుకంటే ఇట్లా యుద్ధం చేయట 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్తారు కాబట్టి ఆ సెపరేషన్ ఆటల వల్ల ఈ రాజు వచ్చి మీ నాన్న మా ఫ్రెండ్ దశరథ ఓల్డ్ ఫ్రెండ్ ఇట్లా ఇబ్బంది పడుతున్నారు అని అంటే అదే నాకు ఈ డైరెక్షన్ స్ట్రాంగ్ గా ఉండటం వల్ల రాక్షసస్ ఎట్లా ఈ అడవిలో నేను ఎదుర్కోవాలి, ఈ కుటీరాల్లో ఉండటము చాలా మంది చా ఈ సేజర్స్ ని స్టూడెంట్స్ ని ఎట్లా ఈ రాక్షసులు వచ్చి చంపుతున్నారు, ఎట్లా అయోధ్యను వదిలిపెట్టి వెళ్ళాలి, ఎట్లా కాపాడాలి, ఎట్లా ఫ్రీ అవ్వాలి ఈ రీజన్ నుంచి, ఇలాంటి చాలా మైండ్ లో వెళ్తూ ఉన్నది. దానివల్ల ప్రోగ్రెస్ సొసైటీ ఎట్లా డెవలప్మెంట్ చేయను, ఎట్లా ఎక్స్టర్నల్ గా చూడగలను ఈ రీజన్ నేను అతనికి వెళ్ళిపోయినందుకు అనేది ఆ బాధ వల్ల మా నాన్నగారు దశరథ రాజా ఫ్రెండ్ అనమాట. రాజా ఫ్రెండ్ దశరథ రామ్ వాళ్ళ నాన్నగారు కదా ఇది అని చెప్పి చెప్తూ ఉన్నాడు అనమాట.